హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 103 భాగాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 104. వేదు మనసులో వాడి గురించి అన్నీ బాగానే ఆలోచిస్తుంది, మరి నన్ను ఎప్పుడు కరుణిస్తుందో అని వాళ్ళిద్దరినీ చూస్తూ ప్రశాంతంగా వాడిని పట్టుకొని ఇద్దరూ నిద్రపోయారు. వసంత్ని లీసా తన ఇంటికి తీసుకువచ్చింది. లీసా ఇల్లును చూసి వసంత్, ఏంటే ఇంట్లో ఎవరూ లేరు అంటుంటే, లీసా, నాకెవరున్నారా, నాకంటూ నా అనేవారు ఎవ్వరూ లేరు. పెద్దవాళ్ళుండి ఏదో ఒక బకరాగాన్ని పెళ్లి చేస్తారు అన్నా కానీ వాళ్ళూ లేరు. నచ్చకుండా జీవితం ఎందుకు మొదలు పెట్టాలి అని నేను ఏదో జాబ్ చేస్తూ ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అంతే. ఎవరూ లేని నాకు మాత్రం బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నా గురించి తెలిసిన వాళ్ళు చాలా కేర్గా ఉంటారు, తెలియని వాళ్ళు సింగిల్గా ఉంటాను అంటే వాళ్ళ ఊహలకి ఎంత రెక్కలైనా రాని. ఐ డోంట్ కేర్. ఈరోజు నీతో అని ఎవరు ఊహించరు, కానీ ఐ ఆమ్ హ్యాపీ. మనం చేసేది వాళ్లకు తెలియదు, వాళ్ళు ఊహించుకునేది మనం చెయ్యం. అందుకే నేను సొసైటీ గురించి పట్టించుకోను. ఇల్లు రెంట్ అయితే కాదు, సొంతం. ఇంత ఇంట్లో ఒక్కదాన్ని తప్పక ఉంటున్నాను. ఎవరైనా ఫ్రెండ్స్ థాయిలాండ్ వస్తే క్లోజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడే స్టే చేసి వెళ్తారు. అందరూ అన్నారు పెళ్లి చేసుకోమని. ఎందుకో పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే మనసుకు నచ్చినవాడు కావాలని ఫిక్స్ అయ్యాను. అందుకని ఇక ఈ లైఫ్కి మనసుకు నచ్చినవాడు దొరకడు అని పెళ్లి ఆలోచనలపై డ్రాప్ అయిపోయాను అంటూ, సరేలే కానీ ఏం తింటావు అన్నది. వసంత్, తినటం కాదే, మందు తాగాలి, ధైర్యం రావాలి. చాలా గ్యాప్, ప్లస్ నీకు ఫస్ట్ టైం, కొంచెం నాకు ధైర్యం సరిపోవటం లేదే. నీకైతే నిజంగా ఓకేనా అన్నాడు. లీసా, అరే బాబూ, నువ్వు ఈ నైట్ మిస్ అయితే, నువ్వు ఇండియా వెళ్ళిపోతే ఇక నేను లైఫ్లో ఇక అది ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చెయ్యను. ఎందుకంటే చెప్పాను కదా, హార్ట్కు నచ్చిన వాడు లేడు. చక్కగా ఆఫర్ ఇస్తే బెదిరిపోతావేంట్రా బే అన్నది. వసంత్, నీ స్పీడ్కి నిన్ను చూసి నేను చాలా ఊహించుకున్నా. అయినా నీ మాటలే ఇంత స్పీడ్గా ఉంటే నీతో టైం స్పెండ్ చేయాలి అంటే ధైర్యం కావాలి ప్లీజ్ అన్నాడు. లీసా, ఎదవ అనుకుంటూ ఆమె కబోర్డ్లో ఉన్న మందు తీసి ఇద్దరికి గ్లాసులో పోసింది. వసంత్కి అదేం పెద్ద తప్పుగా అనిపించలేదు, అక్కడ కామన్ అని ఇద్దరు ఎన్నో కబుర్లతోటి స్టార్ట్ చేశారు. వసంత్కి పెళ్ళం దగ్గర అంటే చనువు ఉంది, ఎందుకంటే ఆమె మరదలు, చిన్నప్పటి నుంచి తెలిసింది, అందుకే తన దగ్గర ఉండగలిగాడు. కానీ లీసా దగ్గర అంటే అతని గుండెల్లో ఏదో దడ, తెలియని భయం. అందులో చాలా రోజుల గ్యాపుతో అసలు తనలో ఉందో లేదో అని అదొక భయం. ఉందని అమ్మాయిలు హ్యాండ్ తగిలినప్పుడు అనుకున్నాడు, కానీ ఇక్కడ ధైర్యం రావటం లేదు. మందేసినా కానీ రావటం లేదు. లీసాకి కాస్త ఎక్కింది. ఎన్నో రోజుల నుంచి ఎవరితో జీవితం పంచుకోవాలో కూడా తెలియక అలా మోడుగా పెట్టుకున్న ఆమె జీవితంలో ఈ ఒక్కరోజు కూడా వసంత్ వేస్ట్ చేస్తాడేమో అని మెల్లిగా వెళ్ళి వసంత్ ఒడిలో కూర్చుంది. ఆమె వేసుకుంది సింగిల్ పీస్ డ్రెస్, థైస్ కనపడుతున్నాయి, ఫ్రంట్ చాలా ఓపెన్గా ఉంది. వసంత్కి ఆమె అందాలు కనువిందు చేస్తూ ఉంటే అటుగా చూసి మెల్లిగా లీసా కళ్ళల్లోకి చూశాడు. లీసా, మరీ బనానా పీల్ చేసి నోట్లో పెట్టినట్టు పెట్టలేనురా. నీకన్నా అంతో ఇంతో అనుభవం ఉంది, నాకు అనుభవం లేదు. కానీ ఇంటర్నెట్ వచ్చాక మనకి ఏది తెలియకపోయినా అన్నీ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తుంది. మరి నువ్వు చేస్తావా? అది కూడా నేనే స్టార్ట్ చేయాలా అని అన్నది. పాప ఒడిలో కూర్చున్నప్పుడే వసంత్ బాడీలో వేడి బగ్గున రాజుకుంది. అంత కోఆపరేషన్ చేస్తుంటే కూడా మూవ్ అవ్వకపోతే వేస్ట్ ఫెలోగా మిగిలిపోవాల్సి వస్తుంది. లీసా అనుకుంటుంది కదా, జున్నుగాడు వీడికి పుట్టాడా లేక పాపం చనిపోయిన నా పిల్లం మీద బ్యాడ్ వస్తుంది అని పాపని గట్టిగా చుట్టేసి ఆమె చూపిస్తున్న అందాలను తనివి తీరా ఆస్వాదిస్తూ మెల్లిగా ఇద్దరు బెడ్ మీదికి చేరారు. వసంత్ లీసాని అనువను ఆస్వాదిస్తూ సుఖ తీరాలలో తేలిపోతుంటే అప్పుడెప్పుడో కాలేజీ డేస్లో మనసులో ముద్రించుకున్నవాడు ఇప్పుడు తన పక్కలో ఆనందంతో అన్నీ అర్పించేసింది. లీసా కోఆపరేషన్కి వసంత్ తాను ఒక వీరుణ్ణి, సూరుణ్ణి అనుకొని విజృంభించాడు.
అందంగా ప్రేమగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఆనందించిన వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు విడిపోదాము అంటే మనసులు అంగీకరించటంలే. లీసా వసంత్ గుండెపై పడుకొని, నువ్వు కూడా ఇక్కడే ఉండవచ్చు కదరా అన్నది. వసంత్, నువ్వన్నా ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి. నాకు ఆల్రెడీ అక్కడ ఉద్యోగం ఉంది. ప్లస్ వేద్ సారు తలపెట్టిన ఇమ్యూనిటీ బూస్టర్లో మనం భాగస్వాములము అంటే మన పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు బయటపడకపోయినా భవిష్యత్తులో ఉంటుంది. నువ్వే నాతో వచ్చేవే అన్నాడు. లీసా, ఇండియాలో శారీస్ కట్టాలిరా, నాకు రాదురా అని బేలగా అంటుంటే వసంత్, చీర కట్టుకోవటం రాదు అని మొగుడిని వదిలేస్తావా అన్నాడు. అంతే. ఆ మాటకి లీసాకి ఎంత ఆనందంగా అనిపించిందో. మరొక్కసారి ప్రణయ గీతానికి తెరదీశారు. ఇక ఆమె జీవితం అతనితో అని ఆమెలో కొత్త ఆశలు చిగురించాయి. అరే, మరి నాకు ఈ వయసులో పిల్లలు పుట్టర్రా అంటుంటే వసంత్, పుడితే పుడతారు, పుట్టకపోతే ఉన్నవాడు మనకు చాలదా అని అందంగా ఆమెలో కలిసిపోయాడు. అలా వసంత్ లీసాకి తానే స్వయంగా శారీ కట్టి ఎయిర్పోర్ట్కి తీసుకొని వచ్చాడు. భగవాన్ లీసాను చూస్తూ, బాగానే సెట్ చేసుకున్నావే డాక్టర్ని అన్నాడు. లీసా, ఏదో లేరా, ఈ ఉన్న శేష జీవితం అయినా కానీ హ్యాపీగా ఉండాలి కదా అంటుంటే సునీల్, అదిగో మీ మమ్మీ అని చూపించాడు. జున్ను ఆనందంగా మమ్మీ అంటూ పరుగున వస్తే 10 ఏళ్ల పిల్లగాడు వాడిని ఎత్తుకునే అంత బలం లీసా దగ్గర లేక గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంది. అలా అందరూ ఇండియా చేరారు. విల్లాకి వచ్చారు. కృతిక ఆనందం కాదు. ఎందుకంటే తాలిబంధం లేకపోయినా వాళ్ళ ప్రేమ బంధం ఎంత గొప్పదో తాను చూడంది కాదు. అంత ఎడబాటు తర్వాత ఎవరికి వారు అవుతారేమో అని ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారా అని పూజలు చేస్తూనే ఉంది. కృతికకి కూడా తెలియదు రుద్రాకి అలా అని. ఎందుకంటే వేగ్నిక ఎంత చూసుకుందో కృతిక కూడా వాడిని అంతా చూసుకుంది. అందుకే ద్రోణ చెప్పలేదు. ఇక వేగ్నికకి తెలిసింది అని కృతికకి చెప్తే కృతిక ఎంతలా ఏడ్చిందో. అందుకే వాళ్ళని చూడగానే ముందు రుద్రాన్ని గట్టిగా హగ్ చేసుకుంది. వాడు మరీ పెద్ద అయిపోయాడు కదా, ఎత్తుకోలేకపోయింది. పిచ్చి దానిలా ఏడుస్తుంటే రుద్ర, అమ్మా నేనేమీ పోలేదే, బ్రతికి ఉన్నాను అనగానే కృతికకి అమ్మా అని పిలవగానే ఎంత ఆనందపడిందో. నేను పోలేదు అన్నప్పుడు చిన్నగా ముద్దుగా రుద్ర చెంప మీద కొడుతూ, మా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండాలి నానా నువ్వు. ఇంకొకసారి ఎప్పుడూ అలా అనవద్దు, అలా అంటే నా మీద ఒట్టే అన్నది. రుద్ర, ఎప్పుడు అననమ్మా, ఎప్పుడు మిమ్మల్ని అల్లరి చేస్తూ ఏడిపిస్తూ ఉంటా, సరేనా అన్నాడు. కృతిక, నువ్వు ఇంత అల్లరి చేసినా భరిస్తా, ఎంత ఏడిపించినా తట్టుకుంటా, కానీ మా కంటికి దూరంగా ఉంటే మాత్రం మా ప్రాణమే పోయేలా ఉంది నాన్న అంటుంటే విల్లాలో అందరూ మీ ఎమోషనల్ ప్రోగ్రాం తర్వాత తీరిగ్గా పెట్టుకోండి, అసలే వాడి కోసం మరదలు లైన్లు కట్టారు అని పిల్లలందరూ రుద్రాన్ని తీసుకొని గార్డెన్లోకి పరుగులు పెట్టారు. నందనవనంలో గోపాలకృష్ణల రుద్రాన్ని చూస్తూ ఇద్దరు తల్లులు మురిసిపోయారు. చాలా రోజుల తర్వాత వేద్ కనిపించటం ఫ్రెండ్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు. ఇక ఆ రోజు విల్లాలో ఆనందం అంబరాన్ని అంటింది. అందరి సంతోషాలతో సంబరాలు మొదలయ్యాయి. ఇక సంబరాలంటే ఆడవాళ్ళు అందంగా తయారవుతారు, మగవాళ్ళు మందు పార్టీలు. తిన్నవారికి తిన్నంత ఫుడ్, వెరైటీ ఐటమ్స్ అన్ని గార్డెన్లో సిద్ధమై వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది అందమైన చందమామ పైనుంచి. మగాళ్ళందరూ గార్డెన్లోకి చేరారు. తెగ మాట్లాడేసుకుంటున్నారు. రుద్రికాని ముద్దుగా లంగా జాకెట్లో రెడీ చేసి స్టెప్స్తో జడ వేసి వేణి పెట్టి అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టి వేగ్నిక రెడీ చేసింది. ఇక నువ్వు వెళ్ళు, నేను రెడీ అయి వస్తాను అంటే రుద్రిక ఆడపిల్ల కదా, నేను నీతోనే వస్తాను, నువ్వు నాకంటే ఎక్కువ రెడీ అవుతావు అని బెట్టుగా కూర్చుంది. వేగ్నిక నవ్వుతూ, నిన్ను రెడీ చేసేదేముందే అని అన్నీ పెట్టాను, నీలా నేను రెడీ కాను కదా అంటే రుద్రిక ఏమో అంటుంటే వేగ్నిక తల కొట్టుకొని, ఆడపిల్లలని ఎంత రెడీ చేసినా కానీ మాకేదో చెయ్యలేదు మమ్మీలు, బాగా రెడీ అయ్యారు అనే ఫీల్ మాత్రం వీళ్ళలో నుంచి పోదు అనుకొని స్నానం చేస్తుంటే ఒక్కసారిగా వేద్ తలుపుల్లోకి వచ్చాడు. గత 3 రోజుల నుంచి ప్రాణనాథుడు ఎదుటుగా ఉంటున్నాడు కానీ ప్రేమగా దగ్గరికి కాలేదు.
తనువు తొందర పెడుతుంది. తనేమో మౌనంగా ఉంటే నేనేం చెయ్యను అంటుంటే వేగ్నిక సోల్ బయటికి వచ్చి, నువ్వు వాడిని టెంప్ట్ చేసేలా రెడీ అయ్యావు అనుకో, వాడే వస్తాడే పిచ్చిదాన. ఇన్ని రోజులు నీ ఫేస్లో గ్లో లేదు, ఇప్పుడు నీ ఫేస్లోకి గ్లో వచ్చింది కదా, ఆ గ్లో తోటి వాడికి నచ్చినట్టు రెడీ అయిపో, ఎలా ఆగుతాడో చూద్దాం అన్నది. వేగ్నిక గుడ్ ఐడియా అనుకుంది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి శారీ కడుతుంటే బిడ్డ ఆరళ్ళు మొదలయ్యాయి. నువ్వు ఇన్ని రోజులు మంచి శారీ కట్టుకోమన్నా కానీ కట్టుకోపోయేదానివి. ఈరోజు చూడు, నాకంటే నువ్వు బాగా కనపడాలనే కదా ఈ శారీ తీసింది అని గోల. వేగ్నిక మనసులో, ఇదొక్కటి చాలు నా పరువంతా తీయటానికి. నేను మీ డాడీ కోసం రెడీ అవుతున్నాను అని చెప్పి చావలేను, నీకు అర్థం అవ్వదు అని కోపంగా, సరే నువ్వు చెప్పు, ఏది కట్టుకోవాలో అదే కట్టుకుంటా అని కట్టుకునే శారీ విసిరేసింది. రుద్రిక ఆ శారీ తెచ్చి ఇస్తూ, నేనేమి ఇప్పుడు కట్టుకోవద్దు అనలేదు, ఎన్ని రోజులు ఎందుకు కట్టుకోలేదు అన్నా అని అంతకంటే కోపం చూపిస్తుంది. వేగ్నిక ఇప్పుడు కట్టుకోనా వద్దా అన్నది. కట్టుకో అని రుద్రిక అన్నది. వేగ్నిక కట్టుకుంటూ, దీని బాబుకేమో నేను అందంగా కనపడాలి, దీనికేమో అందంగా కనపడితే జలసి, ఏంటో ఈ ఆడపిల్లలు అనుకుంటూ చక్కగా జడ వేసుకొని పూలన్నా పెట్టుకోనా, అవి కూడా వద్దా అన్నది. రుద్రిక ఆశ్చర్యంగా చూస్తూ, 5 years నుంచి నువ్వు ఒక్క రోజా పెట్టుకోవా మమ్మీ అంటే కూడా పెట్టుకొని దానివి, ఈ రోజేంది ఇన్ని పూలు పెట్టుకుందామని ఇక్కడ పెట్టావా అన్నది. వేగ్నిక నీకు అంతకంటే ఎక్కువ పెట్టాను కదనే, ఏదో పార్టీ అని అవి పెట్టుకుందాం అనుకున్నా, పెట్టుకోనులే అంటుంటే రుద్రిక పెట్టుకో, నాకంటే బ్యూటీగా కనపడతావు, నీ హెయిర్ చూడు ఎంత పెద్దగా ఉందో, నాయి చూడు పిలకలుగా ఉన్నాయి, నీ హెయిర్ నాకెందుకు ఇవ్వలేదు అని ఏడు ముఖం పెట్టింది. వేగ్నిక నవ్వుతూ, నువ్వెక్కువ నీ బాబు పోలిక కదా, అందుకే ఆ హెయిర్ కూడా మీ బాబుదే వచ్చింది, మీ బాబు హెయిర్ కూడా మందంగా ఉంది, నీది కూడా ఉంది, కాకపోతే బారు లేదు, దానికి నేనేం చెయ్యను, నువ్వు పెద్దగా అవుతుంటే జుట్టు కూడా పెద్దగా అవుతుందేమో అని అంటుంటే రుద్రిక అలా ఏమీ కాదు, నేను అంజు పిన్ని ఆల్బమ్ చూపిస్తే చూశాను, నువ్వు నాకంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా నీ హెయిర్ చాలా పెద్దగా ఉంది అని గుర్రుగా అంటుంది. వేగ్నిక తల కొట్టుకుని, నేనేం చెయ్యనే, ఆ గార్డ్ ఇచ్చిన దానికి ఎవరేం చేయలేం కదా, అయినా ముద్దుగా ఉన్నావు, నీకేమైంది అంటుంటే, నీలా నాకు పెద్ద జుట్టు ఉంటే బాగుండేది కదా అన్నది. వేగ్నిక ఇంకా కొన్ని రోజులాగు, నువ్వు హాస్టల్లో ఉంటూ మమ్మీ నాకు ఈ హెయిర్ మొత్తం కట్ చేపి అంటావు, అప్పుడు చెప్తా నీ సంగతి అన్నది. రుద్రిక నేను అస్సలు హాస్టల్లో ఉండను, నేను ఎక్కడ చదువుకుంటే మీరు అక్కడే ఉండాలి అంటూ, నువ్వు రెడీ అయ్యి వరకు సరిపోయింది కానీ వచ్చేయి, పార్టీ అయిపోయేలా ఉంది అని అందంగా కనిపిస్తున్న వేగ్నికను చూసి రుద్రిక ఉడుక్కుంటూ, దాన్ని అంత అందంగా తయారు చేయించినా కానీ ఒక డాక్టర్గా డీసెంట్గా ఆమె వంటి కలర్ని మరింత అందంగా చూపించే శారీతో బారు జడలో పువ్వులు, మెడలో ఏమీ లేవు, వేదు వేసిన నెక్ నల్లలు తప్ప, అందమైన చేతులకు బంగారు గాజులు, వాటి మధ్య చీరకు తగిన కలర్తో మట్టి గాజులు, చాలా అందంగా తల్లి కనపడుతుంటే ఉడికిపోతుంది. అలా ఇద్దరు బయటికి వస్తున్నారు. వేద్ ఆటోమేటిక్గా అటు చూశాడు. ఎప్పుడు కూతురు స్కూల్ డ్రెస్లోనో మినీ ఫ్రాక్లోనో కనిపించేది. ఈరోజు ఫుల్లంగా జాకెట్ వేయగానే ఏదో పెద్దమ్మాయి కనిపిస్తుంది. వేగ్నికాకి ఇంచుమించు భుజాల వరకు ఉంది. అలా వేగ్నికాని చూడగానే వేద్కి 40లో కూడా హార్ట్ స్కిప్ అవుతుంది. అందులో తలపులలో వలపుల ఊయలలో ఊగాలి అని తనువు ఆరాటపడుతుంది కదా, అందుకే వేగ్నిక అందంగా కనపడుతుంది. ఇన్ని రోజులుగా వేదు లేడు అని ఆమె పెద్దగా రెడీ అయింది లేదు. ఈరోజు అంతలా రెడీ అయింది అంటే తన కోసమే అని అతనికి తెలుసు. అందుకే లోపల గుండె లప్టప్ అని ఎక్కువ స్పీడ్ కొట్టుకుంటుంటే ఇప్పుడే తీసుకుని వెళ్ళి మ్యాచ్ స్టార్ట్ చేస్తే బాగు అని అనుకుంటున్నాడు. కానీ పిల్లలు పెద్దగా అయ్యారు, బాధ్యతలు పెరిగినాయి, ఎప్పుడు పడితే అప్పుడంటే కుదరదు కదా, అందుకని దాన్ని కూల్ చేయటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇక కృతిక అయితే రుద్రని అసలే తెల్లగా ఉన్నా కానీ రుద్ది చేపించి దిష్టి తగలకుండా కాలుకు నల్లతాడు కట్టి వంటికి తలకి సాంబ్రాణి పట్టించి మినీ సూటు వేసింది. వాడు స్టైల్గా నడిచి వస్తుంటే వాడి మరదళ్ళు మొత్తం వాడి చుట్టే చేరారు. రామ్కి 2 కూతుర్లు, చిన్నదైతే సంవత్సరం పిల్ల, అది కూడా వాడంటే పడిచొస్తుంది. గోపికల మధ్య గోపాలకృష్ణుడు కొడుకులా మురిసిపోతున్నారు ఇద్దరు. కూతురు ఆ టీం అంతటికీ టీం లీడర్గా ఆర్డర్ పాస్ చేస్తూ గర్వంగా తిరుగుతుంది.
అప్పటికే మగ బ్యాచ్ మందు స్టార్ట్ చేశారేమో. వేదికి కాస్త మందెక్కుతుంటే వేగ్నికాన్ని తప్ప అతని ఐసు ఎటూ చూడక ఆమెనే చూస్తుంటే ఆమె అప్పుడప్పుడు అతన్ని అలా చూసినప్పుడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నప్పుడు ఇద్దరి మనసులు అలజడి లోనవుతున్నాయి. ఆమె సిగ్గుతో తుల్లిపడుతుంటే వేదిక అర్థమవుతుంది. అలా వేగ్నిక సిగ్గుపడుతూ ఉంటే ఆమె చెంపలు కెంపులుగా మారుతుంటే ఇక్కడ బాబు బాడీలో ఏదేదో జరిగిపోతుంది. 5 సంవత్సరాలలో ఆమెతో మిస్ అయిన రాత్రులు మొత్తం అతనికి బ్లాక్ డేస్ కదా. ఇప్పుడు ఈ ఉన్న నైట్ అయితే నైట్ ఫిల్ అవుతుంది. మరి ఆ బ్లాక్ డేస్ ఎప్పుడు ఫిల్ అవ్వాలి? డేలో ఫిల్ అవ్వాలి అంటే డే అండ్ నైట్ పాపతో పొందులో సేద తీరాలి. అప్పుడు కానీ అతని మనసు శాంతించదు అని నైట్కి ఎలా ప్లాన్ చేయాలి అని తెగ ఆలోచిస్తున్నాడు. కృతిక ద్రోణతో, పాపం అక్క బావ ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు, జరిగిపోయిన జీవితాన్ని తిరిగి తీసుకుని రాలేము, కానీ మళ్ళీ వాళ్ళకి ఎడబాటు ఉండకూడదు అని అంటుంటే ద్రోణ పిచ్చి మొకందాన ఇంకా ఎందుకే ఎడబాటు అంటుంటే కృతిక ఏమో బాబు, వాడన్ని గండాలలో పుట్టాడు అని మీరు చెప్పినప్పుడు అన్ని అబద్ధాలు చెప్పారు అనుకున్నా, కానీ అక్క రుద్రాన్ని తీసుకుని మిస్ అయినప్పుడు చాలా భయమైంది. బావ ప్లాన్గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. తర్వాత వాడు ఆరోగ్యం కోసం అక్క బావ ఇద్దరు సంతోషాన్ని పక్కన పెట్టారు. నాకు ఎందుకో 16వ సంవత్సరం 19వ సంవత్సరం కూడా భయాన్ని రేపుతుంది. ఇలాంటివి ఏమీ లేకుండా శాశ్వతమైన పరిష్కారం ఏదైనా ఉంటే వాడి పేరు మీద చేపిద్దామండి, మళ్ళొకసారి కనుక్కోండి అని కృతిక ఏడ్చినంత పని చేసి చెప్తుంది. ద్రోణ కనుక్కుంటా లేవే, నువ్వు కంగారు పడకు అంటుంటే ఈసారి ఏదేమైనా అక్క బావకి దూరం ఏర్పడకూడదు, వాడికి నిండు ఆయుష్ ఉండాలి. అలా నన్ను రోజు ఉపవాసం ఉండి ఏదైనా చేయమన్నా చేస్తాను, కానీ అక్క బావ బాధను చూడలేను, వాడికి ఏదన్నా అవుతుంది అంటే తట్టుకోలేను అని ద్రోణ మీద పడి ఏడ్చేసింది. కృతిక ఇక ట్యాప్ ఇప్పట్లో కట్టేయదు అని, ఇగో నాకు ఫుడ్ పెట్టక చాలా రోజులు అవుతుంది, అదేమైనా ఆలోచన ఉందా? ఇప్పుడు అన్న వదిన హ్యాపీగా ఉన్నారు, వాడు హ్యాపీగా ఉన్నాడు, ఇక నీ మొగుడిని పట్టించుకోవే. ఇన్ని రోజులు నువ్వు మాట్లాడితే ట్యాప్ ఇప్పేస్తున్నావని చాలా దూరంగా ఉన్నా, ఈరోజైతే ఉండను పాప నీ ఇష్టం అన్నాడు. కృతిక ద్రోణాను బాధేస్తూ మీరంతలా పస్తులు ఉంటున్నారా అంటుంటే ద్రోణ మరి ప్రాణం ఆగక దగ్గరికి వస్తే ట్యాప్ ఇప్పేస్తున్నావు, నీ ఐస్లో వాటర్ చూడగానే నా ఒళ్ళు చల్లబడిపోతుంది, ఇంకా నా మొహానికి ఎప్పుడు హ్యాపీగా ఉన్నానే అని కృతిక నడుముని గిచ్చేశాడు. కృతిక ఇదిగో మీరు ఇలా చేస్తే మీరే ఓడిపోతారు, మీకు ఆ సంగతి తెలుసు కదా అన్నది. ద్రోణ హలో మేడం, నేనేమీ ఓడిపోను, నా బండబడి నీ మీద పడగానే కిసుక్ అంటావు అని ఏదో తమరు చేస్తుంటే నేను ఆనందపడుతున్నా అంతే, ఈరోజు ఫుల్ ప్రిపేర్ అయిపో ఈ ఉండు అంటూ కృతిక నడుముని ఎర్రగా మార్చి వెళ్ళిపోతుంటే కృతిక బండ చచ్చినోడ, అది చెయ్య ఇనపరాడ్డ, మనిషి బండ కన్నా గట్టిగా ఉంటాడు, ఇంకా నేనేదో బాధలో ఉండి వండి పెట్టడం లేదు, కానీ మనసు పెట్టి వండి పెడితే ఇంకొక 20 కేజీలు సింపుల్గా పెరుగుతాడు అని గొనుక్కుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.